ఈ రెసిపీ కోసం ముందుగా నేను ఒక 5, 6 బజ్జీ మిర్చి తీసుకొని దాని మధ్యలో మనము ఘాటు పెట్టి అందులోనే గింజలు తీసేసి పక్కన పెట్టుకోవాలండి. నేను అలా పెట్టాను. ఆ తర్వాత మనము ఇందులో స్టఫింగ్ కోసం ఒక చెంచా వాము, ఒక పావు చెంచా ఉప్పు, పావు చెంచాలో సగం కారము, ఒక 2 నుంచి 4 చెంచాల వరకు శనగపిండి, ఒక అర చెంచా మనం లేదా పావు చెంచా సోంపండి. సోంపు అనేది మనం నార్త్లో ఎక్కువగా యూస్ చేస్తారు, కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు వేసినట్టు కూడా మనకి తెలియదు అనమాట. ఆ తర్వాత అర చెంచా మనం బెల్లం పొడి తీసుకోవాలండి. ఆర్గానిక్ బెల్లం అయితే చాలా బాగుంటుంది. వేయించిన పల్లీలు ఒక పావు కప్పుడు, అంటే అది పౌడర్ అయినా చేసుకోవచ్చు లేదా వేయించిన పల్లీలు తీసుకోవాలి. పావు కప్పు పచ్చి శనగపప్పు, పచ్చి శనగపిండి అయితే బెటర్ అండి. ఒకవేళ మనం మిక్సీ పట్టుకుంటాం కాబట్టి నేను అలా చెప్పాను. శనగపిండి అయితే మనకి చాలా కంఫర్టబుల్ అనమాట. అంటే ఒకవేళ మనకి శనగపిండి బాగుంటుంది, వేయించిన పచ్చెనగపప్పు కూడా బాగుంటుంది. అంటే పుట్నాల పొడి కాదండి, పచ్చి శనగపప్పు నేను అన్నది. అయితే ఇందులో మనం వేయించిన పల్లీలు తీసుకున్నాము. ఇవన్నీ కూడా మనం ఒకసారి మిక్సీ పట్టుకుంటాం అనమాట. కారము, తర్వాత వాము, మీకు రిపీట్ చేస్తున్నాను, ధనియాల పొడి కొద్దిగా, మళ్ళీ ఉప్పు, కారం అలా అన్నీ తీసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ వేయించిన పల్లీలు సోంపు అనేవి టేస్ట్ ఎలివేటర్స్, కొద్దిగా బెల్లం యాడ్ చేసాము, అది ఇంపార్టెంట్. అయితే ఇందులో మనం కొంచెం చింతపండు వేసుకోవచ్చు మనం మిక్సీ పట్టేటప్పుడు, లేదు అంటే మనం విడిగా చింతపండు పేస్ట్ అయినా దీంట్లో కలపచ్చు అనమాట. ఆ తర్వాత మీకు అవకాశం ఉంటే కొంచెం పుట్నాలు కూడా వేసుకోవచ్చు, చాలా కొద్దిగా. ఇవన్నీ కూడా టేస్ట్ మనకి స్టఫింగ్తోనే వస్తుంది. అయితే ఈ పౌడర్ అంతా కూడా మనం ఒక బాటిల్లో కనుక స్టెరైల్ ఎండకి కాస్త పెట్టినటువంటి స్టెరైల్ బాటిల్లో పెట్టుకుంటే ఒక 15 డేస్ అయినా కూడా ఎటువంటి స్మెల్ రాకుండా ఇది చాలా బాగుంటుంది. అంటే టామరిండ్ అనుకోండి, పేస్ట్లా కాకుండా మనం చింతపండు యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకుంటే 15 రోజులైనా కూడా ఈ పిండి పాడవదు. ఎప్పుడైనా లంచ్ టైంలో ఒక 4-5 మిర్చి అలా మనం కొంచెం, ఎంత మనకి కుకింగ్ టైం వచ్చి ఒక 1 మినిట్ లోపలే ఇవన్నీ అయిపోతాయి. అయితే మనం ప్యాన్లో కన్నా కూడా మనం చపాతీ పెంకు మీద కనుక మనం పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట. చపాతీ పెంకు మీద అయితే అన్ని వైపులా బాగా ఈక్వల్గా ఉడుకుతుంది. కేవలం ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ లోపలే ఇది కుక్ అయిపోతుంది. మనం మసాలా కనుక రెడీ చేసి పెట్టుకుంటే సింపుల్ అండ్ ఈజీ కుకింగ్ మెథడ్లో ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఆ తర్వాత మనము ఒక ఆయిల్ కోట్ చేసే బ్రష్తోనే ఆయిల్ జస్ట్ లైట్గా కూడా కోట్ చేసి వేసుకుంటే ఇది జీరో ఆయిల్ లెస్ రెసిపీ, లేదా చాలా తక్కువ ఆయిల్లో కూడా చాలా బాగా వేగిపోతాయి అన్నమాట. అయితే ఎంత టేస్టీగా ఉంటుందంటే ఆ స్టఫింగే మనకి ఇంపార్టెంట్ అండి. అసలు కారం అనేది మనకి తెలీదు. అది కొంచెం పప్పుగా ఒక సైడ్ డిష్గా కానీ, లేదంటే పప్పుచారు, పప్పు వాటికి పక్కన మనం టేస్టీగా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఇదే మెథడ్లో మనం ఎట్లా అంటే లోపల స్టఫింగ్ని కొంచెం వేయించిన నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. నువ్వులతో కూడా చాలా చాలా బాగుంటుంది. అది మనం గమనిస్తే ఇందులో సోంపు అనేది మనకి కొంచెం బాగోదేమో, స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుందంటే కొంచెం ముందుగా మీరు లాస్ట్లో యాడ్ చేసుకోండి సోంపు అనేది పౌడరు. ఇదంతా వేసుకొని ఒకసారి టేస్ట్ చూసి ఆ తర్వాత కొంచెం సోంపు యాడ్ చేసుకొని రుచి ఎలా ఉందో చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి, ఈజీగా కూడా అయిపోతుంది. తర్వాత ఇంకొకటి, ఈ 2,90,000 వ్యూవర్స్ దాటిపోయారు. ఒక హార్డ్లీ మన ఛానల్ ఒక లాస్ట్ మార్చిన స్టార్ట్ చేసిన మనం వర్క్ చేయడం మొదలుపెట్టి ఒక 8 to 9 మంత్స్ అవుతుంది. అయితే చాలా చాలా రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.